తినవా తినవు ఉంచు, నాకు కావాలి. నాకెందుకు సొమ్మిగో అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఏళ్ళు పెట్టారు నాకు అంతేం లేదు. ఆయిల్ పోస్తున్నాడు మావాడు, వెంటనే మంటను చల్లార్పాలి. హలో నమస్తే. ఇప్పుడు దాదాపు 2:30 అవుతుంది. మేము ఈరోజు ఒక వెరైటీ వంట వండదాం అనుకుంటున్నాము. ఈ గుట్ట మీదకి ఎక్కినాము. గుట్ట మీదకి ఎక్కి ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఏం ఎక్స్పెరిమెంట్ అంటే బండ మీద ఆమ్లెట్ వేసుకొని తినాలి. ఏమంటావు సమానం? ఓకే, ఎంజాయ్ చేయాలి మనం కదా. బెస్ట్. ఇప్పుడు మనం చేసే ఎంజాయ్మెంట్ మస్తు ఉంటుందంటవా? సూపర్ సూపర్. అయితే సక్సెస్ అయితే నంబర్ వన్. మరి జంగల్ వండుకున్న వంట ఏదైనా మంచిగుంటది, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ లేకుండా మంచిగా ఉంటది. సూపర్ ఉంటది. ఉప్పుకారం లేకుండా మంచిగా ఉండాలంట. అయినా ఉప్పుకారం పట్టుకొచ్చినాం కదా మనం. తెచ్చినాం కానీ ఇప్పుడు మేము ఎగ్గు ఆమ్లెట్ వేసుకొని తిందామని చూస్తున్నాము. ప్రేక్షకులకు ఇదొక వింత చూపిస్తున్నాము. వింత అని కాదు, చాలా మంది చేసే ఉంటారు. జంగల్ గుట్ట మీదకి వచ్చినాం. గుట్ట మీదకి వచ్చినాం మేము. బండ మీద గుట్ట మీద గుండు మీద బండ మీద ఆమ్లెట్ వేస్తాను. ఇప్పుడు మేము ఇట్లా దీన్ని బండను అదివరకే వేడి ఉన్నది, చేయి పెడితే సరసర అంటుంది. అయినా కూడా మేము కొంచెం బండను ఫ్రెష్ చేసుకొని దాని మీద కొద్దిగా మంట పెట్టినాము. ఆ మంట చల్లారుతాము, నీళ్లు పోసి మళ్ళీ ఎక్కడ పక్కకు మంట పోకుండా ఇక దాని మీద మేము ఆమ్లెట్ వేసుకొని తింటాం. మీకు చూపిద్దామని తిప్పలబడతాను. దయచేసి ప్రేక్షకులారా తప్పుగా అనుకోకుర్రి. ఈ ఎక్స్పెరిమెంట్ ను ఆదరించండి, మా వీడియోని లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. జర మా వీడియోలను అటు అటు పైకి పంపాలి. పైకి మేము మేలు మర్చిపోమండి. అస్సలు జర లైక్స్ ఇవ్వండి, అది కామెంట్స్ ఇవ్వండి, సూపర్ సూపర్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మేము చూపిస్తాము గుట్ట మీద బండ మీద గుండు మీద ఎట్లా ఈ ఎండాకాలము ఆమ్లెట్ వేసుకొని తినొచ్చో చూపిస్తున్నాం. ఎగ్ ఆమ్లెట్. హలో ఫ్రెండ్స్, మిస్టర్ సమ్మయ్య గారు, మళ్ళీ మంటను మనం ఏం చేయాలంటే కిందికని నీళ్లు పోసి ఆర్పాలి. ఎందుకంటే మనము ఈ చెట్టు కొమ్మలు గిట్లా అంటుకున్నాయి అనుకో, అది అడవి జంగల్ అంతా ఖరాబ్ అయినట్టు అవుతుంది. మనం అట్లా చేయద్దు ఎప్పుడు కానీ. మంట తప్పు చేయద్దు. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం చెప్పు? మనం కోడిగుడ్డు ఆమ్లెట్ వేయాలి. అది మనం మంట మీద వేయద్దు. అదే మంటను తీసేసినాక బండ ఇప్పటిదాకా వేడి ఉంది కదా మంచిగా, అదే బండ వేడి ఉంది కాబట్టి మనం దాని మీద ఆమ్లెట్ వేసుకుందాం. మంచి నూనె పోసి కారం పోసి. అయితే మీరు ఇప్పుడు వాటర్ బాటిల్ దగ్గరించుకొని మంటని కిందికి అయితే ఎప్పుడు అంటావో అప్పుడు నీళ్లు పోసి ఆర్పాలి మనం. మనం ప్రకృతిని చెడగొట్టదు. ఓకేనా? ఇంకా కొన్ని కట్టెలు వేయండి, మంచిగా బండ వేడి ఎక్కాలి. మంచిగా అవుతుంది అంటావా? నంబర్ 1 జబర్దస్త్ గా మనం ఇక ఆమ్లెట్ తిన్నుడే కదా ఇప్పుడు. మళ్ళా ఎవరికైనా దేవుళ్ళకు ఎవరికైనా మొక్కుడు ఉంటుందా? మొక్కులే. ఇప్పుడు మన సమ్మయ్య గారు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఇప్పుడు బండ మీద ఆమ్లెట్ వేసుకొని తింటాం, చికెన్ కూడా వండుకొని తినచ్చు. ఇప్పుడు ఇది సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ చికెనే. నెక్స్ట్ చికెన్ వండుకొని తిందాం. ఓకే సమానం. మరి ఇప్పుడు మనకు ఆమ్లెట్ అవుతుంది అంటావా? మందేది నీ ఆమ్లెట్ కావాలి ఫస్ట్ అంటే మందు అంటావు. మందు ముచ్చట ఎప్పటికి మందు 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 ఇదేనండి మావంతో ఉన్నది. కట్టం చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, మందు అంటాడు. మందు లేదు గింది లేదు. మంట జాగ్రత్త, మంట మళ్ళీ కింద అటు ఇటు పోవద్దు. జంగల్కి అటు ఇటు పోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? నీళ్ళు ఉన్నాయా? చూపించు నాకు బాటిల్. దాన్ని మనం ఇప్పుడు చల్లార్పాలి. ఓకే ఓకే, ఇంకా ఉన్నాయి నీళ్లు. మనము వెంటనే మంటను చల్లార్పాలి. ఇప్పుడు మంటను చల్లార్పినాము. ఆయిల్ పోస్తున్నాడు మావాడు. అమ్మా చేయితో నట్టు చలో గుడ్డు కొట్టేసాయి. ఇది మీద అందుకో ఇంకోటి అందుకో మెల్లగా పోయి ఇటు చేయి పెట్టి గిడ ఒక చేయి పెట్టుకో. అట్లా పోనీయకు మెల్లగా అట్లా కొద్దిగా ఆపు లేపు ఆపు. దాన్ని ఎడమేలతో కింది కాను, కట్టెపులతో అన్న కింది కాను, మెల్లగా పోతుంది. అట్లాను అను పైకి అవుతుందా? నెంబర్ మంచిగా ఉడుకుతుందా? బా జంగల్ ఇది. బా ఏం ఉడుకుడా అది. గమ్మతున్నది అది.
ఆమ్లెట్ అయినట్టేనా? నంబర్ 1 మనం వంక పెడతాం. మనం తినచ్చా ఇప్పుడు? నంబర్ 1 తినచ్చు మనం ఇంత మంది ఆక్కుంటా సుఖ ఆక్కుంటా దాన్ని నాగాలి. ఉప్పు కారమే. ఓకే, ఉప్పు కారం చల్లు. బెస్ట్. కాలుతుంది కాలుతుంది. ఇప్పుడు కాలుతా నాకు ఒక 5 నిమిషాలు ఆగాలి కదా, గుమ్మండంగా అవుతుంది. మనం ఇంత మందు పోసుకొని అయితే ఇది బల్లపరుపు ఉన్నది కదా, స్ట్రైట్ ఉన్న కాడ అయితే బరాబర్ కాకపోతే ఇట్లా ఉండడానికి అది కిందికి వచ్చింది. ఇప్పుడు దీన్నేనా సమ్మనా? నీ పానం ఆగుతలేగా, అద్భుతంగా ఉంటుంది. గిలాసులు ఎందుకు పట్టుకున్నావు? మందు పోసడానికి. ఈ ప్రేక్షకుల మందు పోసే చూపెడతారా? ఇక మనం ఎక్కడికన్నా పోతే పైసలు లేకపోతే గుట్ట మీద వేసుకోవాలి ఇట్లా బెస్ట్. కానీ ఆ మంటలు ఆర్పాలి మనం వెంటనే. ఇదే బెస్ట్, న్యాచురల్. ఇది ఒక మంచి మన కట్టెల బాబు తినట్టుది, కట్టెలలో వండుకొని తిన్నట్టు ఉంటుంది అట్లా. ఫ్రెండ్స్ ఇక్కడ మనోడు చూపిస్తున్నది గుట్ట బండ మీద ఆమ్లెట్ వేసుకున్నాము. ఇక నెక్స్ట్ కార్యక్రమాలు దాని టేస్ట్ చూసుడే. టీ ఎట్లున్నాయి సమ్మానా? సూపర్ సూపర్ మస్తున్నది. కారం ఉప్పు అన్ని కలిసినాయి. అమ్ముతుండే ఆమ్లెట్ అదిరింది. అదురు ఎడా అద్భుతం అద్భుతం అయినవా? బామనా ఏమున్నా నేను బాగున్నా అన్న. మస్తు ఉన్నది బండ మీద ఆమ్లెట్. ఇగో బాగుందా? అదిరిందా చంద్రం. ఉప్పు అన్ని కలిసి అన్న, ఉప్పు గిప్పు అన్ని మొత్తం సూపర్ ఉన్నాయి. ఇవే అన్ని దొంగ పనులు. తింటా కొద్దిగా ఆగు. తిను, నువ్వు తినవా? తిను, నాకెందుకు సొమ్మిగో. అన్ని దొంగ దొంగ సార్ నిన్ను నాకు ఉంచుతాయిందే నువ్వు. నువ్వు కూడా తినే. అరే తిరిగో. అయ్యో కొద్దిగా కొద్దిగా ఆగు. నేను తినలే. కొట్టుడే తొందర ఊకే నీకే పెట్ట. నేను విన్నావా? నేను తినలే. విన్నావా? నేను నిన్న గింతే ఉంచు, నాకు కావాలి. తీసుకో. కానీ ఒక విషయం ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా కూడా ఏ పని చేసినా కూడా ప్రకృతికి ఇబ్బంది కలగకుండా చేయాలి మనము. సపోజ్ ఏదైనా మనం అగ్నితో చేసినా కూడా పక్కన చెట్టు చేమ ఏది కాలకుండా అట్లా చేయాలి. అట్లాంటి ప్రికాషన్స్ మేము తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుడు కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. గుట్ట మీద బండ మీద ఆమ్లెట్ ఎండాకాలం మధ్యాహ్నం 2:30 అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. చూద్దామని మీకు చేసి చూపిద్దామని వీడియో తీయడం జరిగింది. నచ్చిన వాళ్ళందరూ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. బై బాయ్. మరొక వీడియోలో మరొక విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బై బాయ్, టాటా.